మీ ఇంటి దగ్గర కానీ మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఏవైనా పాడుపడిపోయిన ఇల్లులు ఉన్నాయా? ఆ ఇల్లుల్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? కామెంట్ చేసేయండి. మా ఇంటి దగ్గర అయితే ఒక ఇల్లు ఉంది. అది పాడుపడిపోయిన ఇల్లు కాదు, కానీ ఆ ఇల్లు కొంచెం పాత ఇల్లు అనమాట. ఎప్పుడో 1980s 1970sలో కట్టిన ఇల్లు. చాలా బాగుంటుంది. కానీ ఆ ఇంట్లో ఏంటంటే ఎవరు వచ్చినా వెంటనే ఖాళీ చేసేస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా కొనుక్కున్నా కానీ ఒక 6 నెలలకే ఆ ఇంటిని అమ్మేస్తూ ఉంటారు. ఆ ఇల్లు గురించి మేమైతే నవ్వుకుంటూ ఉంటాము. ఇదేమన్నా దెయ్యాలు ఇల్లా ఏంటి ఇలా చేస్తున్నారు వీళ్ళందరని. అలాగే ఒకరోజు ఒక నెల రోజుల ముందు కూడా వేరే ఎవరో ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఒకరోజు నేను నా ఫ్రెండే ఉన్నాము ఇంట్లో. అప్పటికి నాకు 8th క్లాస్ చదువుతున్నాను నేను. మా అమ్మ నాన్న ఏదో పని ఉండి వెళ్తే నా ఫ్రెండ్ నాకు తోడుగా ఉండటానికి వచ్చాడు. మేమేమనుకున్నామంటే అరే ఒకసారి ఆ ఇంట్లోకి వెళ్ళి చూద్దాము, అందరూ వెళ్ళిపోతున్నారు, అసలు ఆ ఇంట్లో ఏముందో చూద్దాము, అలాగే ఇల్లు కూడా చాలా బాగుంటుంది అంట కదా, ఒకసారి చూద్దాం అనుకుని వెళ్ళాం మేము. ఆ ఇంటికి ఏంటంటే తాళం వేయలేదు. మేబీ ఖాళీ చేసేసిన ఇల్లు కదా అని తాళం వేసినట్లేరు, బోల్ట్ మాత్రమే పెట్టుంది. మేము తీసుకొని లోపలికి వెళ్ళాము. వెళ్తే ఇల్లు చాలా అందంగా ఉంది. పాలరాతితో పెద్ద పెద్ద లైట్లతో ఉంది. మేమైతే లైట్స్ వేయలేదు, ఎందుకు అటు ఇటు వెళ్ళే వాళ్ళు చూసి మళ్ళీ ఎందుకున్నారంటే ఇక్కడ ఏం చెప్పలేం కదా అని లైట్లు అయితే వేయలేదు. పక్కనే వీధి లైట్ ఉంది, దాని లైట్ అయితే ఇంట్లోకి వస్తుంది. మాకు అదంతా క్లియర్గానే కనిపిస్తుంది. కాసేపు ఉన్నాక మేము కింద కూర్చుని ఎందుకు ఖాళీ చేసేసారా వీళ్ళు, ఎంత బాగుంది అని ఇలా మాట్లాడుకుంటున్నాం. ఈలోపు సడన్గా నా కళ్ళ చుట్టూరు ఏదో చీకటి అయిపోయినట్టు అయిపోయింది. నాకేం కనిపించట్లేదు. అది కనిపించట్లేదని తెలుసుకునే లోపే నా చుట్టూరు ఏదో వచ్చి చల్లగా నన్ను పట్టుకున్నట్టు అనిపించింది. నాకు బాగా చలేసేస్తుంది. ఈలోపు నా ఫ్రెండ్ ఉండి గట్టిగా అరిచి నా చెయ్యిని ఎవరో లాక్కెళ్తున్నట్టు నాకు అనిపించింది. నేను నించోబెట్టి నన్ను లాక్కెళ్తున్నారు. అలా లాక్కెళ్తూ బయటకు వెళ్ళేసరికి నా ఫ్రెండ్ అనమాట, వాడు గజ గజ వణికిపోతున్నాడు. ఏమైందిరా, ఎందుకు లాక్కొచ్చావు, నాకేంటి ఏం కనిపించలేదు, లైట్ ఉంది కదా బయట అంటే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, ఏమైందో నీకు తెలియలేదా, నీ చుట్టూరు ఏదో నల్లగా పొగలాగా కమ్మేసింది, అది చూసి నువ్వు కళ్ళు పెద్దవి చేసేస్తున్నావు, నీకేం కనిపించినట్టు కళ్ళు ఇలా పెద్ద పెద్దవి చేసి భయంకరంగా చూస్తున్నావు నువ్వు, నాకు భయం వేసి నేను లాక్కొచ్చేసాను బయటికి అని చెప్పాడు. చెప్పేసరికి అప్పుడు నాకు కూడా నిజమే, ఏంటి లోపల ఎంత చలిగా ఉంది, బయటేమో ఇంత వేడిగా ఉంది. జనరల్గా అది డిసెంబర్ అనమాట, ఇంట్లో వేడిగా ఉండాలి, బయట చల్లగా ఉండాలి. నాకేంటి రివర్స్లో అనిపించింది అని నాకే అనిపించింది. మీకేమనిపిస్తుంది? నిజంగానే నాకు అక్కడ ఏదైనా దెయ్యం లాంటిది నన్ను పట్టుకుంది అంటారా? కామెంట్ చేసేయండి.